ఏపీ కేబినెట్ విస్తరణ వేగం పుంజుకుంది. అదే సమయంలో అసంతృప్తులు అలకలు కూడా పెరుగుతున్నాయి. అవకాశం ఇవ్వాలని కొందరు నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే మరికొందరు నేతలు మాత్రం అవతలి వారికి అవకాశం ఇవ్వొద్దంటూ లాబింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఈ విభేదాలు కనిపిస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఓ వర్గం. దీంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు ఎంపీ సీఎం రమేష్, రామసుబ్బారెడ్డి, లింగారెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆలూరు రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, పరిస్థితి ఏంటి? అసలు ఆదినారాయణ రెడ్డిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? విస్తరణ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో హీటు బాగా పెరిగింది. 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి వరుసగా నేతలతో సమావేశాలు, మంత్రాలు జరుపుతూ ఉన్నారు. ఆశావాళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కడప జిల్లా రాజకీయం రాజుకుందని మనం చెప్పొచ్చు. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన సమాచారం. సీఎం నుంచి అందుతున్న సంకేతాల నేపథ్యంలో దీన్ని గట్టిగా అడ్డుకునేందుకు జిల్లా టీడీపీ నేతలంతా కూడా ఏకమయ్యారు. వైసీపీ నుంచి వస్తున్న వాళ్లకు ఆ పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏంటి అనే అంశంపై వీళ్ళు చాలా గట్టిగా గళమెత్తుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సమక్షంలో తమ వాదనంతా వినిపించారు. మరోవైపు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో ప్రస్తుతం కడప జిల్లా నేతలంతా కూడా వచ్చి ఇక్కడ ఆయనతో సమావేశం అయ్యారు. సీఎం రమేష్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. కడప జిల్లా నుంచి సతీష్ రెడ్డి, అదేవిధంగా ఇతర ముఖ్య నేతలంతా కూడా ప్రస్తుతం గంటాతో భేటీ అవుతున్నారు. రామసుబ్బారెడ్డి చాలా క్లియర్గా అటు ముఖ్యమంత్రితో పాటు ఇటు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రితో కూడా స్పష్టం చేశారు. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటట్టయితే ఆయన ముందు తాము నుంచోలేని పరిస్థితిని, ఆయన ముందు తాము చేతులు కట్టుకొని నుంచునే పరిస్థితి తీసుకురావద్దని, అప్పటి వరకు ఆ మేరకు నిర్ణయం జరిగితే మాత్రం తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుందని కడప జిల్లా నేతలంతా చెప్తా ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కూడా ప్రస్తుతం గంటాతో భేటీ అయ్యారు. కడప జిల్లా నేతలంతా కూడా ఈ విషయంలో ఏకతాటిపైకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిజంగానే కడప జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే ఇప్పటికే ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, మేడ మల్లికార్జున రెడ్డి. అతనికి అవకాశం ఇవ్వాలనేది వీళ్ళ యొక్క వాదనగా వినిపిస్తూ ఉంది. కొత్తగా ఆ పార్టీలోకి చేరిన వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా తమంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతామని చెబుతున్నారు. ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏ రకంగా ఉన్నా రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కడప వంటి చోట ఆదినారాయణ రెడ్డి వంటి నేతలకు ఇస్తే తాము ఇప్పటివరకు చేసిన పోరాటం అంతా కనుమరుగైపోతుందని నేతలు, కార్యకర్తలంతా కూడా తీవ్ర డేలా పడే అవకాశం ఉందని ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం నేతలంతా కూడా తమ గళాన్ని విప్పుతున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా చివరి ప్రయత్నంగా కడప జిల్లా నేతలంతా కూడా తమ వాదనను మరోసారి ముఖ్యమంత్రి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి అనుకున్నట్లుగా ఆదినారాయణ రెడ్డికి పదవిని కన్ఫర్మ్ చేస్తే ఏ రకంగా రియాక్షన్ ఉంటుందనే విషయంలో కూడా నేతలు మంత్రాలు జరుపుతున్నారు. రామసుబ్బారెడ్డి ఒక్క క్షణం కూడా తాను ఇక పార్టీలో కొనసాగలేను అనే మెసేజ్ ఇప్పటికే పార్టీ అధిష్టానానికి కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటాతో పాటు సీఎం రమేష్ కూడా ఈ పరిణామాలపై నేతలతో చర్చిస్తూ ఉన్నారు. అధిష్టానం నుంచి అందినటువంటి ఆదేశాల మేరకు వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే విజయనగరం, కడప ఈ 2 జిల్లాల నేతలు కూడా అక్కడ కొత్తగా మంత్రి పదవులు వస్తున్నాయి అని ప్రచారం జరుగుతున్న నేతల పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. తమ వాదన బలంగా వినిపించేందుకు చివరి ప్రయత్నంగా నేతల మీటింగ్లు కానీ ముఖ్యమంత్రికి అధిష్టానానికి మెసేజ్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం గంటా నివాసంలో కడప జిల్లా నేతలంతా కూడా సమావేశమై ఇదే అంశంపై చర్చిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో గంటా, సీఎం రమేష్ ముఖ్యమంత్రితో భేటీ అయి వీరి యొక్క వాదనను ముఖ్యమంత్రికి తెలిపే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రమేష్. రేపు ఉదయం 9:25 ఏపీ కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో ఆశావహులు చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. లోకేష్ కు మంత్రి పదవి ఖాయం. జిల్లాల వారీగా చూస్తే మంత్రివర్గంలో ఎవరెవరు వస్తారో, ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారన్నది చర్చనీయాంశమైంది. మంత్రివర్గం నుంచి మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణరెడ్డిలకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో వారంతా చివరి ప్రయత్నంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయితే నిన్న ఇవాళ కూడా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు.
రేపు ఉదయం 9:25 ఏపీ కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో ఆశావహులు చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే యత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. లోకేష్ కు మంత్రి పదవి ఖాయం. జిల్లాల వారీగా చూస్తే మంత్రివర్గంలో ఎవరెవరొస్తారో, ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారన్నది చర్చనీయాంశమైంది. మంత్రివర్గం నుంచి మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో వారంతా చివరి ప్రయత్నంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయితే నిన్న ఇవాళ కూడా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం 9:25 ఏపీ కేబినెట్ విస్తరణ జరగనుంది. దీంతో ఆశావహులు చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అసంతృప్తులను బుజ్జగించే యత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. లోకేష్ కు మంత్రి పదవి ఖాయం. జిల్లాల వారీగా చూస్తే మంత్రివర్గంలో ఎవరెవరొస్తారో, ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారో అన్నది చర్చనీయాంశమైంది. మంత్రివర్గం నుంచి మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో వారంతా చివరి ప్రయత్నంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయితే నిన్న ఇవాళ కూడా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. కేబినెట్ విస్తరణ మీద కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మంత్రివర్గ కూర్పుపై రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్, కేబినెట్ లో అసలు ఎంతమంది కొత్త వారికి అవకాశం ఉంటుందంటారు? ఎంతమందిని ఉద్వాసన పలికే అవకాశం ఉందంటారు? రోజా, మొత్తంగా మనకు అందుతున్న సమాచారం మేరకైతే 5 నుంచి 6 ఉద్వాసన పలకడానికి దాదాపు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తంగా ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అంటే 11 కొత్త ముఖాలు కనిపించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న కసరత్తుల్లో ఒకటి కేబినెట్ కి సంబంధించిన కేబినెట్ లో కొత్త వారికి చోటు కల్పించే క్రమంలో ఇతర నేతల నుంచి అలాగే ఇతర ఆశావాహుల నుంచి వస్తున్న అభ్యంతరాలను కానీ వాళ్ళకున్న ఇబ్బందులను కానీ వాళ్ళ అసంతృప్తితో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే ఎంతమందిని తీసుకోవాలి, ఏదంటే మొత్తంగా 26 చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడుతో కలిపి మొత్తంగా 26 మంది కేబినెట్ లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు కాకుండా 25 మంది మంత్రులు ఉంటారు. సో 25 మంది సీట్లను ఈ బెర్తులను పూర్తి చేసేయాలా, లేకపోతే 1-2 స్థానాలను ఏదన్నా ఖాళీగా ఉంచుకుని ఫ్యూచర్ పర్పస్ కోసం ఏదన్నా ఖాళీగా ఉంచాలనే దాని మీద కూడా ఇవాళ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో చర్చించినట్లుగా మనకు సమాచారం అవుతుంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కానీ పార్టీ వైపు నుంచి ఆలోచిస్తే ఎన్నికల మూడులోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక ఏమాత్రం ఖాళీలు ఉంచకుండా పూర్తి స్థాయిలో కేబినెట్ ని భర్తీ చేసేయాలి, ఎటువంటి ఖాళీలు ఉంచకూడదన్న అభిప్రాయానికి ఒక కొత్త నిశ్చయానికి వచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు 25 మంది మంత్రులతో కూడిన కేబినెట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేబినెట్ భర్తీ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇందాక మీరు అడిగినట్టు మొత్తంగా 10 లేదా 11 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం, లోకేష్ తో సహా కలిపి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అలాగే ధూళిపాల నరేంద్ర
నరేంద్ర వీళ్ళందరితో కూడా విడివిడిగా సమావేశం అయినట్లుగా మనకు సమాచారం ఉంది. వీళ్ళతో పాటుగా పయ్యావుల కేశవ్కి కేబినెట్ లో స్థానం కల్పించాలని చెప్పి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకి సూచించినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఆస్పిరెంట్స్ గా ఉన్న ధూళిపాళ నరేంద్ర అయితే కొద్దిసేపు క్రితం చంద్రబాబు నాయుడుతో కలిసి తన రిక్వెస్ట్ ని తన అభిప్రాయాన్ని చంద్రబాబు ముందుంచినట్టుగా తెలుస్తుంది. అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపు క్రితం ఆయన మీడియాతో కూడా చిట్చాటుగా మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఆయన రావటమే మీడియాతో మాట్లాడుతూ వెళ్ళొస్తా మరి అని చెప్పడం ద్వారా ఆయన కొంత భావోద్వేగానికి గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయనకి కరాఖండిగా చంద్రబాబు నాయుడు చెప్పేసినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం కమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ఇంకొంతమందిని కేబినెట్ లోకి చేర్చుకోలేని పరిస్థితి ఉందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ధూళిపాళ నరేంద్రకి చెప్పినట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు కొద్దిసేపు క్రితం మీడియాతో చిట్చాట్ చేసిన ధూళిపాళ నరేంద్ర చేసిన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. బహుశా ఈ రాత్రికి కేబినెట్ జాబితాకు సంబంధించి విస్తరణకు సంబంధించిన జాబితాకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. రోజా, పిఎంఆర్ అయితే ఉద్వాసన పలికేటువంటి మంత్రుల లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయంటారు? రోజా, ఒక అటువైపు నుంచి ఉత్తరాంధ్ర నుంచి కనుక మొదలు పెట్టుకొని చూస్తే అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎవరికి ఉద్వాసన పలికే అవకాశాలు లేవు. అక్కడ అచ్చెన్నాయుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు, అక్కడ ఉద్వాసన పలికే అవకాశం లేదు. మరొక వైపు విజయనగరం జిల్లాలో మృణాల్ని గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆమెకు ఉద్వాసన పలికే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మరొక వైపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ అలాగే మైనింగ్ శాఖకు సంబంధించిన విధులు నిర్వహిస్తున్న మంత్రి పీతల సుజాతకు ఉద్వాసన పలుకుతారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు కొల్లు రవీంద్రకు ఉద్వాసన పలుకుతారు. అలాగే గుంటూరు జిల్లాలో మంత్రి రావెల కిషోర్ బాబుకు ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మరొక వైపు అనంతపురం జిల్లాకు సంబంధించినంత వరకు పల్లె రఘునాథరెడ్డి పేరును కూడా కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. అలాగే ఇంకొంతమంది శాఖలకు సంబంధించిన రీషఫ్లింగ్ అంటే ఏదైతే ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారు ఎవరైతే కేబినెట్ లో కొనసాగుతారో వాళ్ళందరికీ సంబంధించి కూడా కొత్త శాఖలు అలాగే కొన్ని కత్తిరింపులు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా దాని మీద కూడా చంద్రబాబు నాయుడు కసరత్తులు చేస్తున్నట్టుగా మనకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. దీని ప్రకారం మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే లోకేష్కి అయితే పరిశ్రమలు అలాగే లోకేష్కి అయితే పంచాయతీరాజు లేదా ఐటీ వింగ్ని ఈ రెండింటిని అప్పగించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. మిగతా శాఖలకు సంబంధించి అంటే హోమ్ మినిస్టర్గా ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న చినరాజప్పకు కూడా శాఖాపరమైన మార్పులు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం ఉంది. అలాగే మంత్రి సిద్ధా రాఘవరావు ఎవరైతే ఉన్నారో రోడ్డు భవనాలు ఆయనకు కూడా ఆయన శాఖ నుంచి మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. రోజా, పిఎంఆర్ కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి నేతల్లో మహిళలు ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా మనకి అందుతున్న మేరకైతే ప్రస్తుతానికైతే భూమా అఖిలప్రియ ఒకరి పేరే కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే పరిటాల సునీత పేరు కేబినెట్ నుంచి తొలగించే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతం 3 మహిళా మంత్రులు ఉన్నారు. సో రేపు రీషఫిల్ తర్వాత మంత్రివర్గ విస్తరణ తర్వాత పీతల సుజాతను తొలగిస్తారు కాబట్టి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఒకటి భూమా అఖిలప్రియ, 2 పరిటాల సునీత. అయితే ఏదన్నా సమీకరణలు మారి ఏదన్నా ఇతర జిల్లాల్లో సమీకరణలో భాగంగా వంగాలపూడి అనిత గనక చోటు దక్కించుకుంటే ఇంతకు ముందు ఉన్నట్టే ప్రస్తుతం ఉన్నట్టే 3తో కూడిన కేబినెట్ అంటే ఇంతకు మించి మహిళా మంత్రుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉండదు. రోజా, రైట్ పిఎంఆర్.